హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నా వ్లాగ్ నేను మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అలా అవుతుంది, 10 o'clock. కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. సో ఇప్పుడు ఒడియాలు అవన్నీ పెట్టుకొని టైం చాలా అయిపోయింది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, సో చాలా ఒడియాలు మేము పెట్టాము. ఎందుకంటే ఇప్పుడు జూన్ అయితే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోతుంది, ఇంకేం పెట్టలేము. సో అందుకని ఇంకా బయట ఉండిపోతే డ్రై కూడా అయిపోతుంది కదా, హార్డ్ అయిపోతుంది. సో అందుకని అవన్నీ బాక్స్లో పెట్టేసి ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అంటే చేయడం స్టార్ట్ చేస్తానండి. కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లో మేము చేసుకుంటున్నాము ఆలుకి పరాఠా అండి. చాలా బాగుంటుంది ఆలుకి పరాఠా. ఇంకా అంటే అప్పుడప్పుడు మేము డిన్నర్లో కూడా చేసుకుంటాం, అలాగే ఒక్కొక్కసారి మేము అంటే బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా మీకు రెసిపీ ఇస్తాను ఆలుక పరాఠా ఎలా చేస్తా అనేది. సో ఇప్పుడు ఈరోజు అయితే నేను లేట్ అయిపోయింది కదా, సో అందుకనే చేసేస్తున్నాను. సో ఇంకా 6-7 అలా చేస్తాను అనమాట. కొంచెం పెద్ద సైజు మేము చేసుకుంటాము. అంటే పెద్ద సైజు అయితే ఒకటైనా తినేయచ్చు, 1.5 అలా తినేయచ్చు. డిన్నర్ అనుకోండి ఒక 2 తింటే సరిపోతుంది. సో అందుకనేసి ఒక 6-7 అలా చేస్తున్నాను. ఎందుకంటే హెవీగా మనం బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా మళ్ళీ మనం అంటే లంచ్ కూడా తినలేము కదా, ఆకలేదు కదా. సో అంతగా తక్కువ తింటే మంచిది. సో రెడీ అయిపోయిందండి ఆలుంకే పరాఠా, చాలా బాగుంటుందండి. ఆలుంకే పరాఠా ఎప్పుడైనా పెరుగుతోనే అందరూ కాంబినేషన్గా తింటారండి. ఎందుకంటే పెరుగు అది కాంబినేషనే అదనమాట. ఇప్పుడు మనకి దోశతో చట్నీ ఎలాగో అలాగే పరాఠాతోనే పెరుగు అనమాట. సో అందుకనేసి పెరుగుతోనే మేము ఈరోజు తింటున్నాము. సో ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ప్లీజ్ ఒకవేళ నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఎండ్ వరకు చూసిన తర్వాత నచ్చితే కనుక ప్లీజ్ లైక్ కొట్టండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏంటంటే నేను ఏదైనా ఫ్యూచర్లో వీడియోస్ పెడితే మీకు అప్డేట్ వస్తుంది అనమాట, నోటిఫికేషన్ వస్తుంది. సో అందుకనేసి సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను కొంచెం క్లీన్ చేస్తున్నాను, క్లీనింగ్. ఎందుకంటే ఈ లాక్డౌన్ అయిన తర్వాత అస్సలు ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇంట్లోనే వంటలతోనే సరిపోతుంది. మీకు తెలిసిందే, అందరు హస్బెండ్స్ బ్రదర్స్ అందరు ఇంట్లో ఉంటే ఇంకా కొంచెం స్పెషల్ ఐటమ్స్ అవుతుంది కూడా, బిర్యానీలు ఇంకా అలాగే ఫ్రైడ్ రైస్లు లేకపోతే చికెన్, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్లో కూడా వెరైటీస్ చాలా అవుతుంది. సో అందుకని ఇంకా టైం కూడా అవ్వట్లేదు క్లీనింగ్కి. సో ఈరోజు కొంచెం ఏసీ క్లీన్ చేద్దామని, చాలా డస్ట్ అయిపోయింది. సో అలాగే కొంచెం డ్రై క్లాత్తోని ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం అంటే వెట్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి, సో అది మచ్చలు చేస్తుంది కదా. సో అందుకని ఫస్ట్ డ్రై క్లాత్తో అలా క్లీన్ చేసిన తర్వాత కొలిన్ ఉంటుంది కదండి, సో కొలిన్తోని మళ్ళీ ఇంకొక మంచి క్లాత్ తీసుకొని దాంతో అలా క్లీన్ చేసేస్తున్నాను. సో దట్ డస్ట్ అంతా ఉంటుంది కదా, సో మచ్చలు అవన్నీ వెళ్ళిపోతుంది. కొలిన్ బాగా యూజ్ అవుతుందండి మా ఇంట్లో అయితే. ఎందుకని ఇప్పుడు అంటే కబోర్డ్స్ అల్మారీస్ ఉంటాయి కదా, అది ఇంకా మనకి ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది, ఇంకా టీవీ ఉంటుంది కదా. సో అవన్నీ కొలిన్తో చక్కగా మేము క్లీన్ చేసుకుంటాము. సో వెజిటేబుల్స్ ఆయన బయట వచ్చారండి, ఆటోలో చూశారు కదా. సో ఆటోలోని పాపం అన్నీ అలా మోసుకొని అలాగ తోసుకొని వెళ్తున్నారు. అదేనండి ఇప్పుడు అబ్నార్మల్ డేస్ అంటే ఎలా స్టార్ట్ అయిపోయింది. నార్మల్ డే అంటే ఇప్పుడు మనం ఫస్ట్ కూడా వెజిటేబుల్స్ కొనేవాళ్ళం, ఇప్పుడు కూడా కొంటున్నాం. సో కానీ డిఫరెన్స్ ఏంటంటే చూడండి, మనం వెళ్ళి కొనుక్కునే వాళ్ళం, కానీ ఇప్పుడు వాళ్ళే మన దగ్గరికి వస్తున్నారు. పాపం మరి అంటే ఇంకేం చేస్తాము, వాళ్ళు కూడా లైఫ్ అంటే వాళ్ళు కూడా బిజినెస్ డౌన్ అయిపోతుంది కదా. సో అందుకనేసి ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు వస్తున్నారు మనకి అంటే అమ్మేసి, అంటే మనం వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాము. సో చాలా థ్యాంక్ఫుల్ అండి వాళ్ళంటి వాళ్ళకి. సో చాలా వెజిటేబుల్స్ మేము తీసుకున్నాము. సో అలాగే ఆలు ఉందండి, క్యాబేజు, బెండకాయ, టమాటా, ఇంకా వంకాయ ఉందండి. సో ఇవన్నీ తీసుకున్నాం, డ్రమ్ స్టిక్స్ తీసుకున్నాము. సో ఇవన్నీ ఇప్పుడు నేను వాటర్లో క్లీన్ చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే మనం ఇప్పుడు వాటర్లో క్లీన్ చేసేకే పెట్టాలి ఫ్రిడ్జ్లోని. ఏదైనా గ్రాసరీస్ కానీ కూడా తెచ్చినా అంటే కడిగేసి మనం పెట్టుకోవాలి వాష్ చేసి. ఎందుకంటే ఇంకా ఈ వైరస్ చాలా డిస్టర్బ్ చేస్తుంది అందరి లైఫ్లోని. సో అందుకనేసి ఇంకా అంటే ఏదైనా కూడా మనం అలాగా బయట పెట్టేసి అంటే డైరెక్ట్గా అలా పెట్టేయకూడదు. సో అందుకని కొంచెం క్లీన్ చేసేసి వాటర్లోనే లోపల పెట్టేసుకుంటానండి ఫ్రిడ్జ్లోనే. సో అదే నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వంకాయ వేసాను, సో అవన్నీ క్లీన్ చేసాక తర్వాత ఇంకా బెండకాయ ఇంకా అన్నీ క్లీన్ చేసేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి.
వాటర్‌లో కొంచెం పసుపేసానండి. పసుపేస్తే ఏంటంటే కొంచెం బావుంటుంది. ఇంకా క్లీనింగ్‌కి బాగా పనిచేస్తుంది. సో, అందుకనేసి కలర్ యెల్లో అయిపోయింది. సో, చూడండి అందుకే అంటే నేను అన్నాను. ఎందుకంటే క్యాప్షన్ అలానే ఉంది. అబ్‌నార్మల్ నార్మల్ అని. ఎందుకంటే అంటే మనము ఇప్పుడు కూడా అలానే ఉన్నాము. కానీ ఏదైనా ఒక నార్మల్ లైఫ్ మాత్రం లేదు. ఉండి కూడా లేదు. సో, అబ్‌నార్మల్ లైఫ్ మనము ఇప్పుడు ఈ 2 మంత్స్ నుండి మన లాక్‌డౌన్‌లోని ఈ అబ్‌నార్మల్ లైఫే ఉంది మనకి ఇప్పుడు. సో, అందుకనేసి చాలా అంటే ఇంకా చిరాకేస్తుంది. ఇంకా ఇంకెన్ని రోజులు అనేసి. సో, ఇంకేం చేస్తాం, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. సో, మనము అంటే ఉండాల్సిందే, ఫేస్ చేయాల్సిందే ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్‌కి. సో, ఫస్ట్ టైము నేను హెయిర్ కట్ చేసుకుంటున్నానండి ఈరోజు. ఎందుకంటే నేను ఇప్పటివరకు అంటే మనం ఇప్పుడు నార్మల్ లైఫ్‌లోనే డైలీ లైఫ్‌లో ఏమి చేస్తాము, పార్లర్‌కి వెళ్ళిపోతాము. లేకపోతే ఎవరైనా ఉంటే కట్ చేసివా అనేసి చెప్తాము. ఇంట్లో ఎవరైనా ఉంటే సిస్టర్ గానీ, మమ్మీ గానీ అలాగా. కానీ ఇప్పటివరకు అయితే మా ఇంట్లో నేను ఎప్పుడు కట్ చేసుకోలేదండి. ఎప్పుడు ఏదైనా కూడా పార్లర్‌కే వెళ్ళి కట్ చేసుకుంటాననమాట. సో, ఆల్రెడీ నా చిన్న హెయిరే, కానీ సమ్మర్ వస్తే మాత్రం నాకు అసలు చాలా చిరాకండి. ఇలాగే నా నెక్ మీద పడితే చాలా చిరాకేస్తుంది. సో, ఎవ్రీ ఇయర్ నేనైతే చాలా షార్ట్ హెయిర్ చేస్తాను. ఎందుకంటే నాకు సూట్ కూడా అవుతుంది. చాలామంది చెప్తుంటారు నీకు సూట్ కూడా అవుతుంది. ఇంకా నాకు వేడికి ఉండలేనండి. చాలా అంటే సమ్మర్ అయితే ఇంకా నేను మస్ట్ అనమాట. సో, ఎక్కడున్నా కూడా నేను వెళ్తుంటాను, కటింగ్ చేసేసుకుంటాను. సో, ఈ చూడండి ఈ సమ్మర్లోని ఈ లాక్డౌన్ అయ్యే వల్ల ఇంకా నేను ఇంట్లోనే ఉన్నాను, ఏం చేయలేకపోతున్నాను. చాలా వేడిగా ఉంటుంది. సో, అందుకనేసి ఇంకా అంటే అనుకున్నాను ఈరోజు కట్ చేసుకుందాం అనేసి. అయితే ఇప్పుడు అంటే ఫస్ట్ అటెంప్ట్ అనమాట. అంటే నాకు నేనే చేసుకోవడం. సో, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అండి. సో, ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందండి. అంటే చూస్తుంటే అంటే నా హెయిర్ ఫుల్ ప్లెయిన్గానే ఉంది. కానీ అంటే చూడడానికి ఈజీగా ఉంటుంది. కానీ మనకి అంటే ఇప్పుడు అంటే కొంచెం అంటే ఒక సైడ్ కొంచెం పెద్దగా, ఒక సైడ్ చిన్నగా అలా కూడా అవుతుంది కదండి. సో, అందుకనేసి భయం వేసింది. కానీ మళ్ళీ ఆలోచించాను, కొంచెం అటు ఇటు తేడా అయినా కూడా ఇంట్లోనే ఉండాల్సింది కదా, బయటికి వెళ్ళేది ఇప్పుడు ఏమీ లేదు. సో, అందుకనేసి సో ట్రై చేద్దామని ఈరోజు ట్రై చేస్తున్నాను. సో, ఓవరాల్ అంటే కొంచెం పర్లేదండి. ఇంకా నేను అలాగే అంటే అనుకోలేదు ఇంత చక్కగా కూడా చేసుకుంటానేమో అనేసి. సో, ఇదే ఈ లాక్డౌన్ ఒక అడ్వాంటేజ్ కూడా ఉన్నదండి. ఒకటైతే ఫ్యామిలీ బాండింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో అయితే పెద్దగా డిఫరెన్స్ పడలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు నార్మల్గా కలిసి అంటే ఇప్పుడు 24 hours ఎక్కువ మిక్సింగ్ లాగా అన్ని షేర్ చేసుకొని ఉంటాము. సో, మాకు ఎక్కువ డిఫరెన్స్ పడలేదు. కానీ చాలామంది ఇప్పుడు హస్బెండ్ వైఫ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీస్ బయట జాబ్స్ చేసి వేరేగా ఉండి ఏదైనా కొంచెం షేర్ చేసుకుంటామన్నా కూడా అవ్వదు కదా. సో, అదైతే అంటే వాళ్ళలాంటి వాళ్ళకి లాక్డౌన్ కొంచెం చాలా అడ్వాంటేజ్ అండి. అంటే దగ్గరలోనే ఉండి అని షేర్ చేసుకొని వ్యూస్ అంటే మన ఫీలింగ్స్ అవన్నీ కూడా మనం ఏదైనా బాండింగ్ కొంచెం పెరిగిందండి లాక్డౌన్ వల్ల. ఒక అడ్వాంటేజ్ కూడా అయ్యింది. ఫ్యామిలీ ఇంకా ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ దగ్గరికి వచ్చింది. సో, అదొక అడ్వాంటేజ్ అయింది. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నార్మల్ అండ్ అబ్నార్మల్ ఎందుకు డిఫరెన్స్ పెడుతున్నానంటే చూడండి, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేను ఎప్పుడు అనుకోలేదు. నార్మల్ లైఫ్లోనే మళ్ళీ నేను ఎలాంటి పని చేస్తున్నాను అంటే ఫస్ట్ టైం కటింగ్ చేసుకోవడం కూడా ఒక నాకైతే అంటే పెద్ద ఒక డిస్కవర్ అనమాట. సో, నాకు తెలీదు నాలోని హిడెన్ టాలెంట్ కూడా ఉంది. నేను అంటే ఏదైనా మనం అనుకుంటే చేయొచ్చండి. సో, అలా ఏం లేదు. అంటే మనకి తెలియదు కూడా మనలో ఏదైనా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయేమో అనేసి. సో, అలాగే ఈ లాక్డౌన్లో మీకు ఏదైనా హిడెన్ టాలెంట్స్ బయటకు వచ్చి ఏదైనా అంటే ఇప్పుడు డ్రాయింగ్ కానీ, సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ ఏదైనా వేరేవి ఏదైనా టాలెంట్స్ మీలో నేను బయటకు వస్తే ప్లీజ్ నాతో షేర్ చేయండి. నాకు అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు షేర్ చేస్తే. సో, అలాగే నాకు చాలా చిన్నది ఇది పాయింట్ ఏంటంటే నాకు కొంచెం అంటే నేను చాలా బాగా హెయిర్ కటింగ్ చేసుకున్నానండి. సో, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నా ఫ్రెండ్స్ కూడా చూసి అన్నారు నువ్వే చేసేసుకున్నావా ఇంత బాగా అనేసి. సో, అది ఒక అంటే కాంప్లిమెంట్ లాగా నేను తీసుకున్నాను. ఎందుకంటే అంటే మనకు తెలియదు కదా. సో, అందుకనేసి ఏదైనా కూడా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లోనే అంటే మనవి మంచివి ఏదైనా మనం డిస్కవర్ చేసుకుంటాము. సో, కొంచెం చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఈరోజైతే నేను. అంటే ఇంత అంటే బ్యాడ్ అయితే లేదు. సో, ఎండింగ్ వరకు మీరు చూడండి ఎలా ఉందో హెయిర్ కట్. నాకు మెసేజ్ అంటే కామెంట్ చేసి కూడా చెప్పండి ప్లీజ్. సో, ఇంకా అయిపోలేదండి, ఇంకా కొంచెం ముందుకు 5 minutes. సో, 5 minutes తర్వాత కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మీరు చూస్తారు కదా. అంటే అంతగా నేను అంటే అనుకోలేదు నేను ఎంత చక్కగా కూడా చేసుకుంటానేమో అనేసి హెయిర్ కటింగ్. సో, ఇంకా ఒక 5 minutes ఉంది. సో, అటు సైడ్ కొంచెం కట్ చేశాను కదా. సో, ఇటు సైడ్ రైట్ సైడ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ కొంచెం ఇంకా సైజ్ చేస్తే అయిపోతుంది.
హెయిర్ కటింగ్ ఏదో కానీ అంటే ఇప్పుడు నా ఐబ్రోస్ అయితే ఫుల్గా దయ్యంలా అయిపోయింది. ఎందుకంటే అందరిది పరిస్థితి అదే. ఇంట్లో చాలామంది ట్రై చేస్తుంటారు కానీ నేను ఎప్పుడు సేమ్ అండి ఇప్పుడు హెయిర్ కటింగ్ ఎలా చేసుకోనో అలాగే నేను థ్రెడింగ్ కూడా ఇంట్లో చేయలేదు ఇప్పుడు. సో అందుకనేసి ఇంకా అంటే ఏమో మేబీ రేపు అంటే నేను చేయొచ్చేమో థ్రెడింగ్ కూడా, ఎందుకంటే ఏదైనా ఇంపాసిబుల్ కాదు అని ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది. సో మేబీ నేను అంటే టుమారో కూడా ఏదైనా కొంచెం ట్రై చేయొచ్చేమో థ్రెడింగ్. సో అలాగే పార్లర్ కూడా పెట్టేసుకుంటే బాగుంటుంది కదండి, ఇంట్లోనే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. సో ఎలా ఉంది హెయిర్ కటింగ్ ప్లీజ్ నాకు చెప్పండి. నేనైతే బాగా చేసుకున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఒక డ్రింక్ చేస్తామండి. ఆ డ్రింక్ పేరు వచ్చేసి వర్జిన్ మోజిటో. చాలా ఈజీ అండి, ఇంట్లో ఉన్న సామాన్లతోనే మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లెమన్ జ్యూస్ తీసుకొని పెట్టుకుంటాము. ఇదేమో మింట్ పౌడర్ అండి, అండ్ ఇంకా చిన్న చిన్న లెమన్ పీసెస్ కట్ చేసుకొని పెట్టుకుంటాము. ఆ తర్వాత పుదీనా లీవ్స్ కూడా తీసుకుంటాము. చూడండి ఇక్కడ పుదీనా లీవ్స్ తీసుకున్నాము. సో ఇప్పుడు మింట్ పౌడర్ అన్నాను కదా, సో మింట్ పౌడర్ ఏంటి కాదు, పోలో చాక్లెట్ ఉంటుంది కదా, సో దానికే పౌడర్ చేసుకుంటాము. ఎందుకంటే దీంట్లో ఒక మింట్ ఫ్లేవర్ వస్తుంది కదా, సో అదే అండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ తీసుకుంటామండి, పించ్ ఆఫ్ సాల్ట్, అంటే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ వేస్తే. తర్వాత షుగర్ తీసుకుంటాము, షుగర్ పౌడర్ కూడా చేసుకున్నాము, అలాగే షుగర్ క్రిస్టల్స్ కూడా పెట్టుకున్నాము. మన ఇష్టమే అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 గ్లాసెస్ చేస్తాము, ఒకటి స్ప్రైట్తో చేస్తాము, ఇంకొకటి సోడాతోనే. సో 2 గ్లాసెస్లో మనం చేసుకుంటాం అనమాట. సో అందుకని 2 మనం పెట్టుకున్నాము. యాక్చువల్లీ ఈ డ్రింక్ మా డాడీ చేస్తున్నారు. సో అంటే ఎలా చేస్తున్నారా అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇందులో మనం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుంటాం కదా, సో ఇది అంటే సమ్మర్ డ్రింక్ కాబట్టి ఐస్ క్యూబ్స్ ఇంపార్టెంట్. ఐస్ క్యూబ్స్లోనే ఐస్ క్యూబ్స్ క్రష్ కూడా చేసుకున్నాము, అలాగే ఐస్ క్యూబ్స్ మనం అంటే క్యూబ్స్ వస్తాయి కదా ఫ్రిడ్జ్లో ఉంటాయి, సో అది కూడా మనము తీసుకున్నాము. 2 మనం యాడ్ చేసుకుంటాము. సో ఫస్ట్ మనము ఈ లెమన్ జ్యూస్ ఉంది కదా, 3 స్పూన్స్ 2 గ్లాసులోనే వేసుకుంటాము. 2 గ్లాసులు ఎందుకు చెప్తున్నా అంటే స్ప్రైట్ ఒకటి, ఇంకోటి సోడా ఒకటి, 2 చేస్తున్నాం కదా, సో అందుకనేసి 2 గ్లాసులోనే 3 స్పూన్స్ లెమన్ జ్యూస్ ఫస్ట్ యాడ్ చేసుకుంటాము. ఆ తర్వాత లెమన్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అలాగే అందులోని అంటే రైట్ సైడ్లో స్ప్రైట్ ఉంది కదా, సో అందులో ఒక 2 ఆర్ 3 వేసుకుంటాం పీసెస్. అలాగే లెఫ్ట్ సైడ్ సోడా ఉంది కదా, సో అందులో కూడా ఒక 2-3 పీసెస్ లెమన్ పీసెస్ అనమాట వేసుకుంటాము. ఆ తర్వాత మనం పుదీనా లీవ్స్ ఉన్నాయి కదండి, సో అది ఒక చిన్నవి అంటే 3-4 లీవ్స్ అనమాట. అలాగే రైట్ సైడ్ గ్లాస్ ఉంది కదా స్ప్రైట్ది, అందులో వేసుకుంటాము. అలాగే లెఫ్ట్ సైడ్ గ్లాస్ సోడాది కదా, సో అందులో కూడా ఒక 3-4 ఇలాగ లీవ్స్ వేసుకుంటాం అనమాట, పుదీనా లీవ్స్. అంటే ఇప్పుడు లాక్డౌన్ కదా, సో అందరు ఇంట్లోనే ఉంటారు, బాగా తినేసి మనం ఇంట్లోనే ఉంటాం, తిరగం కదా, సో అందుకనేసి డైజెషన్ బాగా అవుతుంది డ్రింక్ చేసుకుంటే. ఇంట్లో ఉన్న సామాన్లతోనే చేసుకోవచ్చు అండి. ఇంకా లెమన్తో మీకు తెలుసు చాలా మంచిది. సో అందుకనేసి ఇంకా నేను అంటే ఈ డ్రింక్ మా డాడీ చేస్తున్నారు, మీకు చూపిస్తున్నాను. సో లాస్ట్కి మనం సాల్ట్ వేసుకుంటాము, టేస్ట్గా తగ్గట్టుగా కొంచెం కొంచెం సాల్ట్, ఒక పించ్ సాల్ట్ వేసుకుంటే సరిపోద్దని అండి. సో ఇప్పుడు మనం పోలో చాక్లెట్ది కొంచెం మింట్ పౌడర్ మనం చేసుకొని ఉంచుకున్నాం కదా, సో అది కొంచెం అంటే 2 స్పూన్స్ అలాగా 2 గ్లాసెస్లోనే యాడ్ చేసుకుంటాము. సో మీరందరూ ఈ లాక్డౌన్లో ఏం చేస్తున్నారు, ఎలా స్పెండ్ చేస్తున్నారు ఫ్యామిలీతో, గేమ్స్ అవన్నీ ఆడుతున్నారా లేదా, లేకపోతే అంటే ఫన్గా వంటలు కూడా ఏమేమి చేసుకుంటున్నారు నాతో అన్నీ షేర్ చేయండి. ఎందుకంటే నేను కూడా చాలా హ్యాపీ అవుతాను, ఎందుకంటే మేబీ మన ఇద్దరు రొటీన్ కలుస్తుందేమో. సో అందుకనేసి మీరందరూ తప్పకుండా నాతో షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్లో ఇంకా ఫ్యామిలీ తప్పితే ఇంకేం లేదు. సో వంట చేసుకొని అలాగే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకుంటున్నారు అందరూ. సో అలాగే టీవీ మాత్రమే చూడకుండా, ఫోన్ మాత్రమే చూడకుండా అలాగే ఫన్ గేమ్స్ అన్నీ ఆడుకుంటున్నారు. సో ఇప్పుడు మనము క్రష్డ్ ఐస్ పెట్టుకున్నాం కదా సైడ్కి, సో అది సోడాలో వేసుకుంటాము. తర్వాత ఇప్పుడు రైట్ సైడ్లో మనది ఇప్పుడు స్ప్రైట్ ఉంది కదా, సో అందులోనే ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, సో అది యాడ్ చేసుకుంటాము.
అందరికీ హాలిడేస్ లానే ఉంది, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ పాపం లేడీస్కి మాత్రం ఎప్పుడు పనే అండి. ముందు పనే, ఇప్పుడు పనే. ఇప్పుడు ఇంకా ఎక్కువ పని అయింది. ఎందుకంటే మాట మాటకి కాఫీ, మాట మాటకి డ్రింక్లు ఇవ్వండి, ఇది అది అనేస్తున్నారు. సో అందుకనేసి లేడీస్కి పాపం మాత్రం రెస్ట్ అయితే లేదు. సో లేడీస్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి టైంలో కూడా చాలా పేషెన్స్ ఉంచి ఆ ఫ్యామిలీని డీల్ చేస్తున్నారు. సో చాలా హ్యాట్స్ ఆఫ్ అండి మీ అందరికీ. సో ఇప్పుడు మనము ఫైనల్గా స్ప్రైట్ ఉంది కదా, సో అది యాడ్ చేసుకున్నాము రైట్ సైడ్లోనే. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో అలాగే సోడా పెట్టుకున్నాము కదా, సో అది యాడ్ చేసుకుంటాము. అంటే ఈ మధ్యన మనం చాలా తినేసి నాన్ వెజ్లు అది ఇది ఇంకా వెరైటీస్ ఆఫ్ అంటే మనకి రెసిపీస్ చేసుకొని తింటున్నాము కదా, సో అలాంటప్పుడు వాకింగ్ కూడా లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే అలాగే ఉంటున్నాము. సో అందుకనేసి ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం ఉండదు. సో 2 గ్లాసెస్లు పక్కన పెట్టుకున్నాము ఇలాగా. ఇప్పుడు మనం లాస్ట్కి షుగర్ యాడ్ చేసుకుంటాము. సో స్ప్రైట్లో ఆల్రెడీ షుగర్ లెవెల్ ఉంటుంది కదండి, సో ఇంకా షుగర్ యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది, బాగోదు. సో అందుకనేసి అందులో మనం యాడ్ చేయము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో సోడా ఉంది కదా, సోడా అయితే ప్లెయిన్గా ఉంటుంది, అందులో ఏమి ఉండదు. సో అందుకనేసి కొంచెం మనం షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా, సో అది యాడ్ చేసుకుంటాము. సో లాస్ట్కి అన్నీ కలిపేసుకుంటామండి, బాగా మిక్స్ చేసుకుంటాము. ఆ తర్వాత లెమన్ పీసెస్తో గార్నిష్ చేసుకుంటాము. సో మన వర్జిన్ మొజిటో రెడీ టు డ్రింక్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో ఈరోజు ఇప్పుడు మేము టెర్రస్ మీదకి వచ్చేసాము. సో మోదీ గారు చెప్పినట్లు 9 PM-కి 9 minutes వరకు మన క్యాండిల్స్ కానీ, దీపం కానీ, లేకపోతే ఫోన్ ఫ్లాష్ లైట్ కానీ ఆన్ చేసుకోమన్నారు. ఎందుకంటే మీకు తెలిసిందే, ఒక అంటే థ్యాంక్స్ గివింగ్ గెస్చర్ అనమాట. మన అందరు డాక్టర్స్కి, ఇంకా పోలీస్కి, ఇంకా చాలామంది ఇప్పుడు మనకి హెల్ప్ చేస్తున్నారు కదా, ఈ టైంలోనే హెల్పర్స్కి, వీళ్ళందరికీ మనము థ్యాంక్స్ చెప్తున్నాం అనమాట. సో అందుకనేసి, ఎందుకంటే ఈ టైంలోనే వాళ్ళ ఫ్యామిలీ వదిలేసి మన గురించే ఫైట్ చేసుకోవడానికి బయటకు వెళ్తున్నారు, రిస్క్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ని. సో వాళ్ళ గురించి మనము ఈ చిన్న గెస్చర్ చేయాల్సిందే అండి. ఎందుకంటే వాళ్ళ గురించే మనం ఇప్పుడు ఇంట్లోని హ్యాపీగా పడుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళి మన గురించి కరోనా వైరస్తో ఫైట్ చేస్తున్నారు కాబట్టి మనం ఈ చిన్న పని అయితే చేయగలం కదండి. మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. తో ఇప్పుడు 6:30 టైం అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ 6:30 అండి, ఈవినింగ్ కాదు. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:30కి నేను ఇప్పుడు వచ్చేసాను సూపర్ మార్కెట్. ఎందుకంటే గ్రాసరీస్ తీసుకోవడానికి. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, ఎందుకంటే ఇప్పుడు మన ఈవినింగ్ అయితే అన్ని షాప్స్ క్లోజ్ చేసేస్తున్నారు. సో అంత తొందరగా మనం వస్తే అంత తొందరగా మనం ఈజీగా కొంచెం ఆలోచించుకొని అన్ని గ్రాసరీ సామాన్లు తీసుకోవచ్చు. ఎందుకంటే తర్వాత వస్తే ఫుల్ రష్ అయిపోతుందండి. సో అందుకనేసి సో ఈరోజు కూడా ఒక అబ్నార్మల్ థింగ్ అయ్యింది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 6:30కి లేచాను, అది అబ్నార్మల్ కాదు. ఎందుకంటే నాకు పని ఉంటే నేను లేస్తాను, పని లేకపోతే కొంచెం పడుకుంటాను. సో అందులో ఏం లేదు. కానీ నేను వచ్చిన తర్వాత షాప్ అయితే క్లోజ్ చేసి ఉందండి. ఇది మోర్ సూపర్ మార్కెట్ ఉంటుంది కదా, సో క్లోజ్ చేసి ఉంది. సో నేను అంటే అమ్మాయిలు వస్తారు కదా ఓపెన్ చేసుకోవడానికి, సో వాళ్ళకన్నా ముందు వచ్చేసి వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చేసి మేడం కొంచెం ఒక 5 minutes వెయిట్ చేయండి, మేము వచ్చిన తర్వాత అంటే ఓపెన్ చేసేసి మేము అన్ని సామాన్లు అన్ని సర్దుకున్న తర్వాత మీకు పిలుస్తాం, మీరు రండి అనేసి అంటున్నారు. సో ఫస్ట్ కస్టమర్ నేనేనండి. చూడండి, ఇది ఒక అబ్నార్మల్ థింగే అండి, ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను, ప్లస్ షాప్ కూడా క్లోజ్ చేసి ఉంది. సెకండ్లీ ఆ అమ్మాయి కూడా వెయిట్ చేయండి అన్నది. థర్డ్లీ ఏంటంటే ఫస్ట్ కస్టమర్ అండి. చూడండి, షాప్ అంతా ఖాళీగా ఉంది, అంటే మార్కెట్ అంతా ఇప్పుడు మన స్టోర్ అంతా ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. నేను ఒక్కదానే ఉన్నాను, చక్కగా నేను చూసుకుంటున్నాను అన్ని స్లోగా, ఎందుకంటే ఇంకెవరు లేరు కదా. సో అందుకనేసి సో ఇది కూడా ఒక అబ్నార్మల్ థింగే అండి. ఎందుకంటే నార్మల్ లైఫ్లోనే ఏముంటుంది, మనం ఏదైనా 11 o'clock 12 o'clock అలా వెళ్తాము, అంత ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్ళాం కదా. సో ఇది ఒక నార్మల్ లైఫ్లోని నార్మల్ థింగే మనం చేస్తున్నాము. ఇప్పుడు మనం గ్రాసరీస్ ఎప్పుడు తీసుకుంటాము, కానీ ఇది ఏంటంటే అబ్నార్మల్ థింగ్ ఏంటంటే ఇంత ఎర్లీ మార్నింగ్ నేను వచ్చేసి మళ్ళీ వాళ్ళకన్నా ముందే వచ్చేసి అంటే ఫస్ట్ కస్టమర్ నేనే అండి. సో ఇదొక నాకైతే అబ్నార్మల్ థింగే అనిపిస్తుంది. సో ఏం చేస్తాం, ఇలాంటి డే వచ్చింది. ఈ కరోనా చాలా అంటే మనకి ఇంకా చాలా తలనొప్పి అయిపోయిందండి. సో ఈ డే వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. సో అయిపోయింది షాపింగ్, జస్ట్ తనకి అంటే బిల్ చేసేసి ఇంటికి వెళ్తానండి.
ఇంకొక అబ్నార్మల్ థింగ్ ఏంటంటే నేను మాస్క్ ఫస్ట్ కూడా పెట్టుకునేదాన్ని అప్పుడప్పుడు, ఎందుకంటే మన డస్ట్కి అవాయిడ్ చేయడానికి. మీకు తెలిసిందే సిటీస్లో చాలా డస్ట్ ఉంటుంది, సో డస్ట్కి అవాయిడ్ చేద్దామని పెట్టుకుంటాను. అండ్ ఇంకా గ్లోవ్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను యూస్ చేస్తుంటాను, ఎందుకంటే రెగ్యులర్గా స్కూటీ తీసుకొని వెళ్తుంటాను కదా, సో ట్యాన్ అయిపోతుంది. సో ఆ రీజన్ వల్ల నేను ఇప్పుడు పెట్టుకోవట్లేదు. ఇప్పుడైతే నేను వైరస్ని అంటే ఎఫెక్ట్ అవ్వకూడదు, వైరస్ని మనం అవాయిడ్ చేయాలని నేను పెట్టుకుంటున్నాను. సో ఇదొక డిఫరెంట్ థింగ్ అండి. చూడండి, నేను ముందు కూడా అవి రెండు యూస్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ రీజన్ గురించి నేను రెండు గ్లవ్స్ కానీ మాస్క్ కానీ యూస్ చేస్తున్నాను. సో ఇది కూడా ఒక అబ్నార్మల్ థింగే అండి. సో ఇవన్నీ చేంజ్ అయిపోయిందండి. నార్మల్ లైఫ్ నుండి అబ్నార్మల్ అయితే అయిపోయింది. ఎప్పుడు మళ్ళీ నార్మల్ అవుతుందో అంటే దేవుడికే తెలుసు. సో ఇప్పుడు ఇంటికి వచ్చేసానండి. వచ్చిన తర్వాత నేను తీసుకున్న సామాన్లన్నీ ఫస్ట్ నేను ఇలా టేబుల్ మీద పరిచేసుకుంటాను. ఆ తర్వాత మన శానిటైజర్ తీసుకొని, టిష్యూ పేపర్ తీసుకొని అవన్నీ క్లీన్ చేస్తానండి. ఎందుకంటే క్లీన్ చేసుకొని లోపల పెట్టుకోవాలండి. ఎందుకంటే మీకు తెలిసిందే, ఏదైనా ఎక్కడైనా మనం హ్యాండ్ ఏదైనా పెట్టకూడదు. సో అందుకనే క్లీన్ చేసి చక్కగా అన్నీ లోపల పెట్టేసుకుంటాను. సో మీరు కూడా అది చేయండి. ఎందుకంటే ఈ కొన్ని డేస్ అయినా కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే మంచిదే అండి, మనకే మంచిది. సో మాస్క్ కూడా అందుకే పెట్టుకోమంటున్నారు, కానీ బయట అయితే చాలా అంటే వరకు వినట్లేదు, ఎందుకు తెలీదు. ఇదే క్లాత్ కూడా అంటే కొంచెం మాస్క్ లాగా క్లాత్ కూడా పెట్టుకొని వెళ్తే బాగుంటుంది కదండి, అస్సలు వినట్లేదు. పోలీస్ అయితే చాలా ఇరిటేట్ అవుతున్నారు. నేను చూస్తున్నాను కదా వీడియోస్లోని, లేకపోతే బయట కూడా రియల్ కూడా నేను చూశాను. మాస్క్ పెట్టుకోవట్లేదు అంటే ఎంత చెప్పినా కూడా, ఎందుకు అలాగా అంటే ఇరెస్పాన్సిబుల్ పర్సన్స్ లాగా బిహేవ్ చేస్తున్నారో తెలీదు. ఇలాంటి వాళ్ళే స్ప్రెడ్ చేస్తుంటారు ఈ వైరస్ని. సో అందుకనేసి జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి. ఎంతవరకు వీలైతే, ఒకవేళ ఇంపార్టెంట్ పని అయితేనే బయటకు వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే ఉండి ఫ్యామిలీతో ఉండండి చక్కగా. ఎందుకంటే మోదీ గారు మరీ చెప్తున్నారు బయటకు వెళ్ళకండి, కానీ ఎవరు వినట్లేదు. సో అందుకనే మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ అంటే ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా మీరు రూల్స్ ఫాలో చేయండి. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. అలాగే కరోనా వైరస్ కూడా ఎండ్ అయిపోవాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ అండి, జాగ్రత్తగా ఉండండి. సో మళ్ళీ కలుస్తాను. బాయ్.